నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాజకీయాల్లో ఏ నేత కూడా వ్యూహం లేకుండా అడుగు ముందుకు వేయలేరు. ప్రతి మాట వెనక, ప్రతి నిర్ణయం వెనక భవిష్యత్తు పరిణామాల గురించిన ముందస్తు అంచనాలు ఉంటాయి. బుధవారం నాటి ప్రెస్ మీట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రకటన కూడా అలాంటి ఒక బలమైన రాజకీయ ఎత్తుగడగానే విశ్లేషకులు భావిస్తున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేలా సరికొత్త రాజకీయ ఎజెండాను ఆయన తెరపైకి తెచ్చారు. అమరావతిని సెంటిమెంట్ గా మార్చిన కూటమి ప్రభుత్వానికి కౌంటర్ గా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ మెట్రోపాలిటన్ రీజియన్ గా మారుస్తామన్నది జగన్ తాజా ప్రతిపాదన. కేంద్ర ప్రభుత్వం అమరావతికి పూర్తి మద్దతు ఇస్తున్న ప్రస్తుత తరుణంలో జగన్ ఈ తరహా ప్రకటన చేయడం వెనుక 5 ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక వ్యూహాలు దాగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ప్రధానంగా లేవనెత్తుతున్న మొదటి అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అమరావతి లాంటి ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధానిని మొదటి నుండి నిర్మించాలనే మౌలిక సదుపాయాల కోసమే లక్షల కోట్లు అవసరమవుతాయి. ఇది భవిష్యత్తులో ఏపీని కోలుకోలేని విధంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందన్నది జగన్ వాదన. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే నగరాలుగా ఎదిగిన విజయవాడ, గుంటూరు, బందరు ప్రాంతాలను కనెక్ట్ చేస్తే అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10%తోనే అంతకంటే మెరుగైన రాజధానిని తక్కువ టైంలో సిద్ధం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర బడ్జెట్పై భారం తగ్గుతుందనే పాయింట్ను ఆయన బలంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అనుసరించిన 3 రాజధానుల ఫార్ములా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు సరికదా, పార్టీకి పెద్ద దెబ్బే కొట్టింది. విశాఖ, కర్నూలు, అమరావతి అంటూ 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్పినప్పటికీ కోస్తాంధ్రతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్లు కూడా గత ఎన్నికల్లో వైసీపీని తిరస్కరించాయి. ఈ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ తన ప్లాన్ బిని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పార్టీ పట్టును మళ్లీ సాధించేందుకు అమరావతి సెంటిమెంట్కు విరుగుడుగా ఈ సరికొత్త రీజనల్ ఎజెండాను రూపొందించారు. మరోవైపు అమరావతి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ను మార్కెట్ చేయడానికి కూటమి ప్రభుత్వం అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా ప్రొజెక్ట్ చేస్తోంది. ఈ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా జగన్ ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు చూపిస్తున్న కల్పిత నగరం కంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న నగరాలను కలుపుతూ చేసే మావిగన్ ఎంతో ప్రాక్టికల్ గా ఉంటుందని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల్లో అధికార కూటమికి ఒక గట్టి సవాల్ విసరవచ్చని వైసీపీ లెక్కలు వేస్తోంది. దీంతో పాటు అమరావతి అనేది కేవలం కొంతమంది ల్యాండ్ ఓనర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతల ప్రయోజనాల కోసమే ఉద్దేశించినదనే ఆరోపణలను వైసీపీ ఎప్పటి నుంచో చేస్తోంది. ఇక సైడర్ ట్రెండింగ్ ద్వారా అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సామాన్యుల్లో నమ్మకం కలిగించడం ఈ వ్యూహంలో భాగం. అమరావతి లాంటి ఒక కేంద్రీకృత ప్రాంతం కంటే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వంటి పెద్ద ఏరియాలను డెవలప్ చేయడం వల్ల మధ్యతరగతి, సామాన్య ప్రజలకు, స్థానిక వ్యాపారులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని జగన్ వాదిస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా సామాన్య ప్రజలను నేరుగా రీచ్ అవ్వాలని చూస్తున్నారు. చివరగా గత ఎన్నికల్లో కోల్పోయిన పొలిటికల్ మైలేజీని తిరిగి రాబట్టుకోవడానికి మావిగన్ ఒక అస్త్రంగా మార్చుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. మచిలీపట్నం పోర్టును విజయవాడ, గుంటూరు నగరాలతో హైవేల ద్వారా అనుసంధానం చేయడం వల్ల ఈ బెల్టులో పారిశ్రామిక అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు వస్తాయనే ఆశను కల్పించాలన్నది వైసీపీ లక్ష్యం. అమరావతి వర్సెస్ మావిగన్ అనే కొత్త చర్చను ప్రజల్లోకి పెట్టడం ద్వారా 2029 నాటికి దీన్ని ఒక పెద్ద సెంటిమెంట్ గా మార్చాలని జగన్ చూస్తున్నారు. బుధవారం నాటి ప్రెస్ మీట్ ఈ సుదీర్ఘ రాజకీయ యుద్ధానికి ఒక ఆరంభం మాత్రమేనని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. మరి ఈ నినాదం సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.